మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముక్కుల ఎండుకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖమును వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవాలని మనము ఉపవాసము చేయొద్దు అని చెప్తున్నారు. చాలామంది బయటకి కనబడవలనని వారి ముఖములు వికారం చేసుకుంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అసలు ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు అసలు తెలియవద్దు. నువ్వు ఉపవాసం ఉంటున్నావని ఇతరులకి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావంటే మనుషుల మెప్పు కోరుతున్నావని అర్థం. నువ్వు ఉపవాసం చేస్తున్నానని ఎవ్వరికి తెలియకుండా నీ ఉపవాస ప్రార్థన జీవితం ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 17వ వచనం అంటాడు, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అంటున్నాడు. రహస్యమందున తండ్రి చూస్తాడు నువ్వు దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు ఏ ఇంటెన్షన్తో ఉపవాసం ఉంటున్నావు, నీ ఉపవాసము చేసినప్పుడు దేవునికి సమీపంగా ఉంటున్నావా లేదా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు రహస్యముగా ప్రభుతో మనం సమయాన్ని కేటాయించాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నువ్వు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు అని. చాలా వరకు మన ఉపవాసాలు ఎలా ఉంటాయంటే మనుషులు మెప్పు కోరేటట్టే ఉంటాయి అనిపిస్తుంది. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, నువ్వు ఉపవాసము చేయనప్పుడు మనుషులకు తెలియద్దు అని ఇంత స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా ప్రియదేవుని బిడ్డలారా. కనుక నీ ఉపవాస ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? మనుషుల మెప్పు కోరేటట్టుగుందా, మనుషులకు కనబడకుండా ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం వచ్చేటట్టుందా? ఈ విషయాన్ని మీరు గుర్తించి మీ ఉపవాస ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని, రహస్యమందున తండ్రి చూచి మీకు ప్రతిఫలం ఇవ్వాలని ప్రభుపేట మనవి చేస్తూ వినిన ఈ మాటలు మన హృదయంలో దేవుడు కార్యము జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.